హరిహరాత్మకమైనటువంటి హరిహర ప్రియమైనటువంటి కార్తీక మాసం భక్తి దేవతా దరహాసంలాగా మహోజ్వలమైన పరమేశ్వర నివాసం కైలాసం దరహాసంలాగా ఈనాడు ఈ ప్రాంగణమంతా భక్తిరస తరంగితమై ప్రకాశిస్తోంది. ఇది ఒక విశేషం. మన ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం. అది మన క్షేమం కోసం, మన ఐశ్వర్యం కోసం, మన అభివృద్ధి కోసం మనం సంకల్పం చేసి మన ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం. కానీ వేల మంది, లక్షల మంది ఈ ప్రాంగణానికి తరలి వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు. ఎలా? తపస్సులైనటువంటి గురువుల యొక్క సమక్షంలో గురువులు ఇక్కడ జ్యోతి ప్రజ్వలనం చేసిన తరువాత వారి యొక్క దివ్య సంకల్పం బలంగా సకల లోక కళ్యాణం కోసం, విశ్వ సంక్షేమం కోసం ఇక్కడ జ్యోతి ప్రజ్వలనం జరుగుతోంది. అది విశేషం. మనం ఇళ్ల దగ్గర చేసేటువంటి దీపం మన కోసం, ఈ ప్రాంగణానికి తరలి వచ్చి కోటి దీపాలను వెలిగించేటువంటి కార్యక్రమం ఇది విశ్వ కళ్యాణం కోసం. అదే విశేషం ఇక్కడ. ఇటువంటి ఈ దివ్య భవ్య నవ్య ప్రస్థానం భక్తి టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో 13 ఏళ్ళు గడిచిపోయింది. ఇది 14వ ఏడు. భక్తి టీవీ ఉద్భవించి 17 ఏళ్ళు అయిపోయింది. ఈ సంవత్సరం 18వ వార్షికోత్సవం చేసుకుంది. ఈనాడు అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కోటి దీపోత్సవం 9వ రోజు అయ్యింది. ఇది చాలా విశిష్టమైన రోజు. భక్త మహాశీలారా, ఈ 9వ రోజున తరలి వచ్చారు మీరు ఎక్కడెక్కడ నుండో. భాగ్యనగరం మహాభాగ్యం పండింది. ఎందుకంటే అవిచ్ఛిన్నంగా ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కోటి దీపోత్సవంలో విశ్వానికి వసువులు పంచే, విశ్వానికి భాగ్యాలు పంచే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ కోటి దీపోత్సవంలో 9వ రోజు ఇది. 9 చాలా ప్రశస్తమైనది. అది పరమేశ్వరుడికి ఇష్టం, అది మహాలక్ష్మికి ఇష్టం, సమస్త దేవతాత్మకమైనది, పరిపూర్ణమైనటువంటి సంఖ్య 9. అటువంటి ఈ రోజున మీరందరూ ఇక్కడ చక్కగా ఒక చోట చేరి విశ్వ కళ్యాణం కోసం కోటి దీపోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఈ సంకల్పం, ఈ చక్కటి కార్యరూపం, ఈ మహత్వపూర్ణమైనటువంటి కార్యమంతా కూడా పుణ్య దంపతులైన శ్రీమాన్ నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల యొక్క మనస్సు నుండి ఉద్భవించినటువంటి సత్సంకల్పానికి రచనా టెలివిజన్ బృందం వారి యొక్క రచనా ప్రణాళిక విలాసం ఇదంతా కూడా. ఇంత అద్భుతమైనటువంటి ప్రాంగణ రచన, ఇంత చక్క అలంకరించటం మనెక్కడా చూడం. అంతేకాదు దీనిని